నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆల్ తెలుగు ప్రజా పార్టీ భీమిలి అభ్యర్థి సంధ్యా నందికొళ్ల ప్రచారం ఉత్సాహంగా సాగింది ప్రచారంలో భాగంగా స్త్రీలను వేధించే అతి సామాన్య సమస్యలపై చర్చించి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే స్త్రీల అభివృద్ధికి తనకున్న అన్ని అవకాశాల ద్వారా పనిచేయగలనని హామీ ఇచ్చారు స్త్రీలకు అవసరమైన ఎన్నో అంశాలు ఇంతవరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోనివి ఎన్నో ఉన్నాయని తాను గెలిస్తే అన్నింటి కోసం పనిచేయగలనని అన్నారు ఇదే ప్రచారంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మాస్టర్ కీ టీవీ ద్వారా మీడియా దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత తనదని స్త్రీలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ సమస్యలను చెప్పుకోవడానికి నిస్సంకోచంగా ముందుకు రావాలని కోరారు. అది మా లేడీస్ కోసమే చెప్పారు. ప్రతిదీ మీరు చెప్పిన ప్రతిదీ మాకు అర్థమైంది. చెప్పండి పార్టీకి సపోర్ట్ గురించి కూడా చెప్పండి. నాకు ఓటు వేస్తారా లేదా? వేస్తాం మేడం. చేస్తాం మేడం. లేడీస్కి వేయకుండా లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే చూసుకోండి. కంగ్రాచులేషన్ మేడం. మీరు చెప్పిన విషయాలన్నీ మాకు అర్థమైనవి. మేము మా ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్. మీకు ఇందులో పార్టీలో ఏం నచ్చింది? పార్టీ అభ్యర్థిగా నాలో ఏం నచ్చింది చెప్పండి. పార్టీ అభ్యర్థిగా అంటే మీరు చెప్పిన విధానం బాగుంది. మనసుకి హత్తుకునేలా చెప్పారు. అన్నీ అర్థమయ్యేలా బాగా చెప్పారు. అన్ని లేడీస్ ప్రాబ్లమ్సే కాబట్టి పార్టీ తీసుకునే నిర్ణయాలు మేనిఫెస్టో అన్నీ బాగున్నాయి మేడం. అన్నీ బాగున్నాయి. మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేడం. థ్యాంక్ యూ. అందరం లేడీసే కదా, లేడీస్ తరపున మీరు మాట్లాడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి కోసం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గుండి గ్రామం వద్ద నిర్మాణ దశలో ఉన్న గుండివాగు వంతెనను ఆమె పరిశీలించారు. వంతెన పనులను త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమలాపురం అసెంబ్లీ సీటు జనసేనకి కేటాయించాలని జనసేన నాయకులు వీర మహిళలు నిరసన చేపట్టారు. అమలాపురం స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమలాపురంలో జనసేన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అమలాపురం స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించాలని నినాదాలు చేపట్టారు. అమలాపురం నియోజకవర్గం గుండెకాయ అని చెప్పిన పవన్ కళ్యాణ్ దయచేసి మాట నిలబెట్టుకుని జనసేన జెండా ఎగురవేసేలా చేయాలని మహిళలు భిక్షాటన చేపట్టారు. మీకు గిఫ్ట్ గా ఇస్తామని మా వేరే మహిళలు తరఫున ప్రాధాయపడుతున్నాం.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేపడుతూ పార్టీలను వేధిస్తున్నాయని ఆరోపించారు. అరెస్టులకు భయపడేదే లేదని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి కుట్రను కుతంత్రాన్ని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ డైరెక్షన్లో కావాలనే కుట్ర పూరితంగా నిన్న మరి కవిత మా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్ తో ఏదో సంబంధం ఉన్నదని కావాలని పార్టీ పైన ఆనాడు ప్రభుత్వం పైన బురద జల్లి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ నిర్వహణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కడప జిల్లా కలసపాడు కాశీనాయన మండల కేంద్రంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్సీఎం స్కూల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ సంవత్సరాల నుండి 60 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు, అక్క చెల్లెమ్మలకు చెక్కులను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పంచాయతీరాజ్ సలహాదారులు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ గురివిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీరు నాయకత్వం వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి మరి ఎమ్మెల్యే గారు మీకు వివరించారు. ముఖ్యమంత్రి గారు ఈ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాల ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసాం. 2014-19లో ఆయన మన నాగార్జున రెడ్డి గారు ఇంతకు ముందే చెప్పారు వివరంగా 600కు పైగా హామీలు ఇచ్చి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొందరు వ్యక్తులు ఈ 4 అబద్ధాలు ఆడా, ఇంకా 2 అబద్ధాలు ఆడితే ఏం మునిగిపోద్ది, ఇంకా 10 చెప్తే ఏమైపోద్ది అనుకుంటారు. చంద్రబాబు గారి నైజం కూడా అదే. అయ్యే ఇన్ని హామీలు ఇస్తున్నాం, మనం చేస్తామంటే అవి ఎట్లా ఇన్ని చేయలేం, మనం 200, 300 దగ్గర ఆగడం ఎందుకు, ఒక 600 రాసేద్దాం మొత్తం అనేటువంటి ఒక మనస్తత్వంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ మామగారిని పదవీచ్యుతం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక అలవాటు అలవర్చుకున్నారు. మనం కూడా చాలామంది చూస్తూ ఉంటాం, జనాలు మన ఊళ్ళలో కూడా చూస్తాం. ఒక్కసారి మనం ఏదైనా ఒక అబద్ధాలకు కానీ ఒక తప్పుడు ఆలోచనలకు కానీ ఎవరైనా కొంతమంది ఉంటారు, వాళ్ళు జీవితాంతం ఇంకా వాళ్ళు మారరు. ఏదో వాళ్ళల్లో పెను మార్పులు ఏదైనా మరి తెచ్చి తప్ప సామాన్యంగా అదే అనుసరిస్తూ ఉంటారు. అనేక విషయాలు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ పథకాల ద్వారా మీకు మహిళలకు పెద్ద ఎత్తున సాధికారికత కలిగించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఒక మంచి సమాజానికి
మీరు నాయకత్వం వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి డిఎస్సి 1998 క్వాలిఫైడ్ టీచర్లకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి డిఎస్సి 1998 క్వాలిఫైడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2000 మంది 1998 బ్యాచ్కు చెందిన వారు ఉన్నారని వారందరికీ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పిట్టల సంజీవ మాట్లాడుతూ క్వాలిఫైడ్ టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా 98 క్వాలిఫైడ్ అయ్యి మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో 9 సంవత్సరాలు పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వాలు మోసం చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా పోయాయి. ఏదైతే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆశపడుతున్నాం. అలాగే ముఖ్యంగా మా కోరిక ఏంటంటే ఇదే క్వాలిఫైడ్లను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చి పోయిన సంవత్సరంలో అంటే గత సంవత్సరం 15/3/2023 రోజు 4564 మంది ఉపాధ్యాయులు తీసుకోవడం జరిగింది. మా దగ్గర అప్పుడు ఏదైతే మేము నోటిఫైడ్ అయిన పోస్టులు ఉన్నా కూడా క్వాలిఫైడ్ ఉన్నా కూడా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ పోస్టులు ఇప్పుడు 4800 వరకు ఉన్నాయి. కానీ మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన వారము 2000 మంది లోపు ఉన్నాం. కావున ఆ క్యారీ ఫార్వర్డ్ అంటే మా నోటిఫైడ్ అయిన పోస్టులు ఏవైతున్నాయో అవి తీసుకొని మాకు అన్ని ఆ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్లో మేము మీడియా సమావేశం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాం, విన్నవించుకుంటాం. అన్న ఏమంటే మేము గత పాలకుల వల్ల మేము నష్టపోయామన్నా. మేము ఈరోజు మా కుటుంబాలు చాలామంది ఈరోజు బీద పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మా అందరినీ దయచేసి మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మేము ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 98 క్వాలిఫైడ్స్ గత అసెంబ్లీ ఎలక్షన్లో ఈరోజు కేసీఆర్ని పొందడానికి ఏ రకంగా ప్రయత్నం చేసామో ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఇట్లా ఖచ్చితంగా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కడియం గారికి మేము 98 SCకి వెళ్ళిపోటు వచ్చింది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఛాలెంజ్గా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలను క్వాలిఫైడ్స్ అందరం కలిసి ఖచ్చితంగా మేము పోరాటం చేసి వాళ్ళు ఓడగొట్టడానికి ఖచ్చితంగా బద్ధశక్తి నిలబడ్డాము. మా అందు దయచేసి ఈరోజు మానవతా దృక్పథంతో మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తారు. అన్నా మామూలుగా ఇట్లా ఎంతో కొంత మా సాయం చేసి మమ్మల్ని ఆదుకుంటే ఈ 2-3 సంవత్సరాలు మీకు మేము రుణపడి ఉంటాము. గత పాలకుల వల్లే మీరు కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు రికార్డుల ప్రకారం చెప్తున్నటువంటి లెక్కలు 2000 అంటున్నారు. మా జిల్లాలలో మేము ఖమ్మం పార్లమెంటు టికెట్ లింగాల యాదగిరికి కేటాయించాలని బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా సమావేశం ఎప్పుడు పోరాటం చేస్తూ అనుభవం ఉన్న యాదగిరికి ఎంపీ టికెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. యాదగిరికి ఖమ్మం పార్లమెంటు స్థానం కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో గోపి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముందు ప్రకటించడం జరిగింది. దాని ధర్మిల గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ప్రజలందరూ విసిగిపోయి వేసారి కుల వివక్ష నుంచి బయటికి రావాలని చెప్పేసి ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కేంద్రం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల కూడా మేమెంతో మాకంతా రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక శాతంలో ఉన్నటువంటి ముదిరాజ్ కులస్తులకు కూడా సముచిత స్థానము రావాల్సి ఉన్నది. మేమేదో సీట్లు కావాలని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మాకున్న స్ట్రెంత్ ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాజ్యాంగం ప్రకారంగా. బీసీలారా, తెలంగాణ బీసీలారా, ఇంకా చాలు. తెలంగాణలో ఉన్న బీసీలారా ఇవాళ ఆలోచించండి.
మనము ఈ పక్షం పోయినా ఆ పక్షం పోయినా మన పరిస్థితి అడుక తినే బతుకులేని, అడుక తినే వాళ్ళకి ఛాయిస్ లేదు. ఉల్లెంగల యాదగిరి విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నాడు. 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఇవాళ జాతీయ స్థాయిలో ఎంబీసీ నాయకుడిగా, ఆ తర్వాత ఓబీసీ వింగ్కి ఆయన మధ్యప్రదేశ్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప నాయకుడు సీట్ అయితే ఏదైతే అడుగుతున్నాడో ఆయనకు కేటాయిస్తే నేను ఒక ఎంఎస్ నరహరి నా పేరు రాష్ట్ర అధ్యక్షులుగా ఏది బీసీఏ ఏ గ్రూపులకు మా రజకులు వస్తుంది కనుక మాకు ఒక గుర్తించి అంత కార్యకర్త మీకు పార్టీ జెండా సేవ చేసినటువంటి యాదగిరి గారికి ఇవ్వకపోతే మరి మీకు ఏంది ఇప్పుడు వచ్చిన రంగులు మార్చి ఊసరలిలాకి ఈరోజు మాన్యువర్ శ్రీ కాంశీరాం 90వ జయంతి హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల ఉపాధ్యక్షులు రేణుకుంట రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఈసీ మెంబర్ పుల్లల నరేష్, మండల నాయకులు వాసల సంతోష్, బోజపల్లి రాహుల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం జరిగింది. ఎస్సీల కోసం, బీసీల కోసం, అట్టాడు వర్గాలైనటువంటి బహుజనుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి బహుజనులు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని ఒక అంకిత భావంతో బహుజన్ సమాజ్వాదీ పార్టీ స్థాపించి ఆయన ఎంతగానో పేద వర్గాల కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. అందుకోసమే ఇప్పటికైనా బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచించి మీరు ఇతర పార్టీలో ఉన్నటువంటి జెండాలన్నింటినీ పక్కన పెట్టేసి ఇది మన జెండా బహుజన్ సమాజ్వాదీ పార్టీ జెండా పట్టుకొని మీ యొక్క రాజకీయ గమ్యం వైపు కొనసాగాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంశీరాం గారు బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి పేద వర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన ఆశయంతో ముందుకు సాగడం జరిగింది. సో ఆయన బాటలోనే ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి బహుజనులందరూ కూడా ఈ బీఎస్పీ క్రీడాకారులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరింత సాధన చేసి తమలోని ప్రతిభను ప్రపంచానికి చాటగలరని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి నగరంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి అభివృద్ధి పని ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంగా చేపడుతున్నామని అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. This is squash cut gas and this is the washroom area. Now this is the entire hall. It will be for the chess, carom and the table tennis. So the ground floor will comprise of the 4 space. Yeah. Okay. So this is the spot where we are standing. Yes, exactly. Show me the. This is the second floor. Sorry, first floor. When we can do the first floor, this will be a 5 million shooting. Second floor. This is second floor. A gym setup and the billiards in the studio. Here also we will have one table. How much is the size? This is sir 6.5 meter by 12 meter. 6.5. Yes. Sufficient space. It will come out very. And I mean, what are the equipment we have proposed? It is of very high end, branded, costly. Sir, adi kuda table kuda costly table this. Yes, yes. International standard. పేదల సొంతింటి కళ నెరవేరుతున్నందున ఎంతో ఆనందంగా ఉందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో 500 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ సొంతింటి కళ పేదలదైతే వారికి పట్టాలివ్వాలన్నది నా కళ అని అన్నారు. ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తారని తెలిపారని అన్నారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని రకాల విమర్శలు, ఆరోపణలు చేసినా నేను ప్రజలనే నమ్ముకున్నానని తెలియజేశారు. అయితే 15 లక్షల ఇల్లులు టిట్కో ఇల్లులు కడతా ఉన్నారు. మహారాష్ట్రలో అయితే 10 లక్షల ఇల్లులు కడతా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈయన సాధించిన 2 లక్షలే. కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేదవాడి కంట కన్నీళ్లు తోడాలని పేదవాడికి ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరమ్మా? ఆయన. మన పిల్లలు చదువుకోవాలని చెప్పి పేదవాళ్ళు డబ్బులు లేక పిల్లలు చదివించక
కూలి పనులకి 4 పనులకి ఆటోలు ఏదో పంపిస్తే అలా కాదు, మీరు చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, పెన్షన్లు ఇచ్చాడు, అన్నీ చేశాడు. చేస్తూ చాలా మంది బాబు మా కరీంనగర్ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు వివిధ బీసీ కులాల సంఘాలు ఘనంగా సన్మానం చేశాయి. ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసిన వివిధ బీసీ కుల సంఘాలకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల మంత్రిగా ఇక్కడికి వచ్చా, మీరంతా నన్ను మరింత ముందుకు నడపాలని కోరారు. బలహీన వర్గాల బిడ్డగా కుల వృత్తులకు మరింత అభివృద్ధి జరగడానికి కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒక ఇంత చదువుకుంటే ఆ కుటుంబం ఏ విధంగా ముందుకు పోతుందో ఇలా చదువుకున్న కుటుంబాలను చూస్తే మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇవాళ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మీ పిల్లల్ని చదువుకు సంబంధించి ఎక్కడ కూడా ఎంత కష్టమైనా నిర్లక్ష్యం చేయదని సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకే ఇలా ఒక బలైన వర్గాల మంత్రిగా కుల వృత్తులకు సంబంధించి చేసుకుని కులాల యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా రేపొద్దున ఉపాధి అవకాశాలు కావచ్చు, సాంకేతికపరమైన మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వృత్తులు మారడం కావచ్చు. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో వృత్తులన్నీ సాంకేతికతగా మారిపోతూ ఉన్నాయి. వాటిని ఏ విధంగా శిక్షణ పొందాలి, ఏ విధంగా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలి, అంతేగాక ఇంకా ఏ విధంగా ముందుకు మన వర్గాలు ముందుకు పోతాయని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్పొరేషన్ ఏర్పాటు తొలి అడుగు. దీని తర్వాత వాళ్ళని ఆర్థికంగా ఎదురయ్యడానికి ప్రణాళికలు మీరు కూడా కోరుతా ఉన్నారు. ఇలా సంఘాలుగా కార్పొరేషన్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ఆర్థికంగా ఆయా కులాలు ఎక్కడానికి ఏ ప్రణాళిక చేస్తుందో నాకు కూడా నేర్చుకోమని చెప్పి కోరుతాను, అవగాహన చేయమని కోరుతా ఉన్నా. నాకే అన్ని తెలుస్తుంది అనుకుంటే ఇవాళ ఏర్పడినటువంటి కార్పొరేషన్తో పాటుగా కొంతమందికి తెరవక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది, కార్పొరేషన్ లేదండి. కార్పొరేషన్ ఫెడరేషన్ జరిగిన నో రూల్ ఆఫ్ డిఫరెన్స్ ఎవరైతే చేయాలనుకున్నాడో చేసేవాడు వడ్డించేవాడు మనవాళ్ళైతే మన మూలం కూర్చున్నాడు పూలు మొక్క వస్తుందట. వడ్డించేవాడు మనవాడైతే మూల బంతిలో కూర్చుంటే కూడా పూలు మొక్క పడుతుందట. అట్లనే ఇవాళ మీ మనిషిని ఈ వర్గాల నుంచే వచ్చిన ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులలో తప్పకుండా మన వర్గాలకు న్యాయం చేయడానికి నా గొంతు వినిపిస్తాయి. రాష్ట్రంలో చెప్తాను, దయచేసి దానికి సహకారంగా సంఘీభావంగా బలంగా పనిచేయడానికి ఇంకా మీ యొక్క శక్తి నా వెంట ఉంది అనే మాట తెలిస్తే ఇంకా ఎవరు కూడా నిధుల కేటాయింపు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, కులపరంగా వృత్తిపరంగా ఉపాధి పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహకారం చేసే అవకాశం ఉంటుందనే మాట మనం చెప్తున్నాం. 18న జగిత్యాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ విజయవంతం చేయడంపై బీజేపీ జిల్లా కార్యాలయంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక 420 పార్టీ అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కొక్క మహిళ ఖాతాలో 10,000 రూపాయలు ఇప్పటి వరకు జమ కావాలి. ఇట్లా అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం అంతటా అట్లనే హామీల మీద హామీలు ఇచ్చారు. అటు రైతు బంధు విషయంలో కావచ్చు, ఇట్లా ఇవాళ కొత్తగా మళ్ళా కొత్త హామీల డ్రామా లేదు. ఇలా పేపర్లలో చూస్తే అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ 2 కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పేపర్లలో యాడ్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ముందు చెప్పాలి. మీ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, మీ గ్యారంటీలు ఎప్పుడు అమలై? మన మంచిర్యాలకు వస్తే మన దగ్గర ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎన్నికల కంటే ముందు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ 100 రోజులైంది ఈయన ఎమ్మెల్యే. ఈ 100 రోజులలో వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఫస్ట్ వీళ్ళు చేసిన పనులు కౌన్సిలర్ల క్యాంపులు పెట్టారు. క్యాంపులు పెట్టి
కౌన్సిలర్లను కొని మున్సిపాలిటీలలో వేరే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మున్సిపాలిటీని ఎట్లా వీళ్ళు గెలవాలనే ఆలోచనతోటి క్యాంపు రాజకీయాలు నడిపారు, కానీ అభివృద్ధి గురించి ఈ 100 రోజులల్లో ఆలోచించలేదు. గతంలో ఇచ్చిన కాంట్రాక్ట్, గతంలో ఏవైతే డిఎంఎఫ్టి నిధుల కింద ఏవైతే 10 లక్షలు 15 లక్షలు ఇట్లా ఏవైతే పనులు చేపట్టారో వాటన్నిటిని మళ్ళా రద్దు చేసి మళ్ళీ కొత్తగా వాళ్ళ పార్టీకి చెందిన నాయకులకు వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నారు తప్పించి అభివృద్ధి అనేది లేదు. అన్నిటికంటే ముఖ్యం, మంచిర్యాల జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి గోదావరి మీద వంతెన కట్టాలి అని మంచిర్యాల ప్రజలు పోరాడుతారు. దీనికి సంబంధించి గోదావరి వంతెన సాధన సమితి అని ఇట్లా దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ఈటెలతో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని సూచించారు. ర్యాలీ విజయవంతం చేసినందుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. దాదాపు 1.5 కిలోమీటర్స్ మొత్తం కూడా ఇదే బ్యారికేడింగ్ బీజేపీ కార్యకర్తలు ఇక్కడ స్థానిక ప్రజల్ని ఉండేట్లు ఏర్పాటు చేశారు. బీజేపీ వాగ్దానాలు వైఫల్యాలు అనే అంశంపై భారత్ బచావో ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సు నిర్వహించనున్నట్లు భారత్ బచావో ప్రతినిధి గూడూరు సీతామహాలక్ష్మి తెలిపారు. విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆమె సదస్సు వివరాలను తెలియజేశారు. విశాఖ అంబేద్కర్ భవన్లో ఈ నెల 17న నిర్వహించనున్న భారత్ బచావో సదస్సులో రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రసంగించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ బచావో సంస్థ ఉపాధ్యక్షుడు గోపీనాథ్ తదితర ప్రముఖులు పాల్గొంటారని ఆమె వివరించారు. మా భారత బచావో సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో భాగస్వామ్యమై ఆ సంస్థల సహకారంతో భారత బచావో తరఫున పరకాల ప్రభాకర్ గారిని పిలిచి ఒక సదస్సును ఇక్కడ మేము నిర్వహిస్తున్నామండి. 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. పరకాల ప్రభాకర్ గారి గురించి మీ అందరికీ నేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన గత 30 సంవత్సరాలుగా ఆర్థిక రాజకీయ రంగ విశ్లేషకులుగా, టీవీ ప్రజెంటర్గా, అనేక అంశాల మీద వ్యాసాలు రాస్తున్న వ్యాసకర్తగా
ఆయన మనందరికీ కూడా సుపరిచితమే. వారు ఇటీవల అంటే 2023లో ఏప్రిల్లో ది క్రికెట్ టెంపర్ ఆఫ్ న్యూ ఇండియా అనే ఒక వ్యాస సంకలనం ఆయన రాసిన 2017 నుంచి ఆయన రాసిన వ్యాసాలన్నింటినీ ఒక సంకలనంగా ఈ బుక్ రూపంలో తీసుకొచ్చారు. ప్రధానంగా భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత చిన్నాభిన్నమైంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఏ రకంగా ఆయన అమ్మకానికి పెట్టాడు, ఇవన్నీ కూడా ఇందులో ఆయన కూలంకషంగా చర్చించారు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టిన వైనాన్ని కానీ, అట్లాగే ఇప్పుడున్న అనేక సంస్థలన్నింటినీ ఎట్లా ఈ కార్పొరేట్ శక్తులకు అమ్మేశారనే దాని మీద కూడా ఆయన విశ్లేషణ అందులో ఉంది. అంతేకాకుండా ఇంకా మోడీ గవర్నమెంట్ తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ దేశంలో ఉన్న దళితులు కానీ మహిళలు కానీ ఏ రకంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వ్యక్తులని కాపాడటం కోసమే ఈ గవర్నమెంట్ ఎట్లా వర్క్ చేస్తుందనే విషయాలు కానీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. విశాఖలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బీజేపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల అనంతరం విశాఖ చేరుకున్న ఎంపీ నరసింహారావుకు కార్యకర్తలు పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మోడీ నాయకత్వంలో 3వసారి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నం అయ్యిందని, స్వార్థ రాజకీయాలకు ఇక చెల్లుచీటి పాడబోతున్నారని తెలియజేశారు. గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఒక నివేదిక ఇవ్వటానికి ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక రకంగా ప్రతి ఒక్క ఎంపీ నేను ఇక్కడి నుంచి ఎన్నుకోబడలేదు, నాకు అటువంటి నిజం చెప్పాలంటే నాకు అటువంటి అకౌంటబిలిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ ఎన్నుకోబడతారో అక్కడే ఎన్నిక అకౌంటబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్నికైనటువంటి 25 పార్లమెంటు సభ్యులు వారు 5 సంవత్సరాల్లో ఏం చేశారో, అది ఏ పార్టీ వారైనా సరే, అటువంటి నివేదిక వాళ్ళు కూడా ఇవ్వాలి అన్నది నా సూచన. ఎందుకంటే ఎన్నికల్లో గెలవటం కోసం కేవలం ధన కుల పార్టీ పేరుతో గెలవటం కాదు, ప్రజలకు సేవ చేయటమే రాజకీయాల పరమావధిగా ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ వయసులో 20 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు ఒక తపనతో. అందుకే దేశానికి ప్రపంచానికి ఆయన ఒక రోల్ మోడల్ అయ్యారు. అటువంటి తపన మన ప్రజాప్రతినిధుల్లో ఉందా? కేవలం చేసిన అభివృద్ధి చెప్పండి, వీరు చేసినటువంటి దుర్మార్గాలు చెప్పవలసిన అవసరం లేదు. చేసిన పనులు ఏంటి, చేసిన అభివృద్ధి ఏంటి, మీ ఎంపీ ల్యాడ్స్ని మీరు ఏ విధంగా ఉపయోగించారు? బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ సమరశంఖం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారని అన్నారు. తీర ప్రాంతము ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ జాతీయ గుర్తు సైకిల్, రాష్ట్రంలో సైకిల్ పంపు తమ పార్టీ గుర్తుగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. విశాఖపట్నంలో సమాజ్వాదీ పార్టీ సమాజ స్థాపనకై, బడుగు బలహీన వర్గాలకై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యున్నతి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, విశాఖ ప్రజల గుండె చప్పుడుని ఢిల్లీ నడిబొడ్డు దాకా వినిపించడానికి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తుంది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నేను 2వసారి వచ్చిన అధ్యక్షుడు అయిన తర్వాత, ఉత్తరాంధ్ర 3వసారి, కళింగ ఆంధ్ర రాష్ట్రం
ఉత్తరాంధ్ర అంటే కళింగ ఆంధ్ర రాష్ట్రంలో 1756లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కలిసి సీ కోస్ట్గా మచిలీపట్నాన్ని స్థావరం ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి గొప్ప సముద్ర తీరం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువజనుల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, ఇవన్నిటి కోసం కూడా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవర ఈశ్వరరావు, జనసేన నాయకులు మరపు సురేష్, మిడతాన రవికుమార్, 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైన పాలన. ఎందుకంటే ఈ రోజు ఒక పోస్టు, ఒక గ్రూప్ 1 క్యాడర్ ఉన్న పోస్టులు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే అది ఎంతో దయనీయ పరిస్థితి. మన రాష్ట్రం వెళ్తుందనేది దారి లేని పరిస్థితిలో రాష్ట్రం వెళ్తుందని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. దానికి నిరసన ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో డబ్బులు ఇచ్చామంటూ తప్పుడు ఆరోపణలు చేసి జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేసిన వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తారని వనపర్తి జిల్లా సగర సంఘం అధ్యక్షులు తిరుపతయ్య సాగర్ అన్నారు. ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు జిల్లాల్లో టెండర్ ఇండ్లకు సంబంధించినవి అన్నింటినీ పురోగతిలో పెడుతూ ఉంటే కొందరు పడిరాక నాపై అక్రమ ఆగడాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఇండల్లో ఇంకా కొన్ని పేపర్లు ఉన్నాయి, కొన్ని అభియోగాలు చేసినాయి. అలాంటి అభియోగాలకు తిరుపతయ్య సాగర్ అలాంటి తోటి చిన్నబాయి మండలం పెద్దదగడ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే సందర్భంలో మా తోటి 2,80,00,000 రూపాయలు తీసుకున్నాడు. అలాంటి ఇళ్లను పూర్తి చేయడం లేదు, అక్కడ ఖాళీగానే స్థలం ఉన్నది అని ఒక 6 మంది వ్యక్తులు పోయి కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి దాన్ని నన్ను పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. సిఐ గారు మాట్లాడే సందర్భంలో ఎవిడెన్స్ ఉంటే ఏదన్నా చూపించమని సిఐ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మొత్తానికి వీరు చేసిన ఇలాంటి పనికి నా జీవితం మీదే ఒక మచ్చ ఏర్పడింది. కాబట్టి మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నా మీరు తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చిన 2,80,00,000 ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉంటే నా దగ్గర తెచ్చి మీరు ఎవరికైతే ఫిర్యాదు కాంప్లైంట్ చేశారో అక్కడ ఇవ్వండి. వాళ్ళు ఏ చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నా నేను ఖచ్చితంగా కట్టబడి ఉంటానని మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ విషయంలో నా జీతం మీద మచ్చబడింది కాబట్టి ఈ విషయంలో నేను మీ పేపర్ల మీద పరున్నత దావకూడదా వేయడానికి సిద్ధం చేసుకున్నాను. సదరు వ్యక్తులను మీ పేపర్ల మీద వేయడానికి సిద్ధమైనా మీరు ఏ రకమైన ఆధారాలు ఉన్నా మీరు ఎక్కడైతే కంప్లైంట్ చేశారో అక్కడ తీసుకు. ఉపాధ్యాయులు పోరాటాలతో సాధించుకున్న కౌన్సిలింగ్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు. అక్రమ బదిలీలు ఆపాలంటూ కడప పట్టణం డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ విధంగా సిఫార్సు బదిలీలు చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందా అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ సిఫార్సు బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు కావస్తా ఉంది. దాదాపు
3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు అనేక దొడ్డిదారి బదిలీలు అక్రమ బదిలీలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకొని ఉత్తర్వులు ఇస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా లేదని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బహిరంగంగా వాట్సాప్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు బదిలీలు చేపట్టింది. అలాగే మరో వినూత్న ప్రయోగం సీల్డ్ కవర్ ద్వారా అక్రమ బదిలీలు చేసి ఈ ప్రభుత్వం మే 1న చేరేటట్లు ఉత్తర్వులు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బతికి ఉందా లేదా, విద్యాశాఖ బతికి ఉందా లేదా, మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఉపాధ్యాయ ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.